ఈ వీడియోలో మనం 10th క్లాస్ హిందీ లోకగీత్ సారాంశం నేర్చుకుందాము. మొదట సారాంశం రాసేటప్పుడు లేఖక్ పరిచయం రాయాలి. ఇక్కడ లేఖక్ గురించి చదువుకుందాము. లేఖక్ భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. మళ్ళీ చెప్పండి నాతోటి, లేఖక్ భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. మరి ఆయన గురించి రాస్తున్నాం కాబట్టి జన్మ అంటే ఆయన ఏ సంవత్సరంలో జన్మించారు చూడండి. ఇక్కడ సన్ 1910 1910 సంవత్సరంలో జన్మించారు. హిందీ సాహిత్యమే స్థాన్ అంటే హిందీ సాహిత్యంలో ఆయనకున్నటువంటి స్థానం ఏంటి చూడండి. ఇక్కడ సుపరిచిత్ రచనాకార్ అంటే బాగా రచనలు చేసేటటువంటి ఒక గొప్ప కవి. విధాయే అంటే ఆయన రచనలు ఏ రకాలుగా ఆయన రాశారు అంటే ఎట్లాంటి రచనలు చేశారు అనేదే ఇక్కడ చూడండి. కహానీ అంటే స్టోరీస్, కవిత అంటే కవితలు పద్యాలు, రిపోర్టాజ్ అంటే రిపోర్ట్లు అన్నమాట, నిబంధ్ అంటే ఎస్సేస్ జనరల్ ఎస్సేస్, బాల సాహిత్య అంటే బాల సాహిత్యము పిల్లలకు సంబంధించినటువంటి సాహిత్యము రాశారు. మళ్ళీ ఒకసారి చూడండి. విధాయే కహానీ, కవిత, రిపోర్టాజ్, నిబంధ్, బాల సాహిత్య. మరి ఆయన ఏ రచనలు చేశారు అంటే ఆయన రచించినటువంటి ఆ రచనల పేర్లు చూద్దాం కొన్ని. కాళిదాస్ కా భారత్ పలకండి, కాళిదాస్ కా భారత్. టూటా ఆమ్, టూటా ఆమ్. థర్డ్ వన్ గంగా గోదావరి. మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా. రచనాయే కాళిదాస్ కా భారత్, టూటా ఆమ్, గంగా గోదావరి. మరి ఆయన ఎప్పుడు చనిపోయారు? నిధన్ అంటే చనిపోయినటువంటి సంవత్సరము చూడండి. ఇక్కడ సన్ 1982 1982 సంవత్సరంలో చనిపోయారు. అంటే 1910లో జన్మించి 1982లో చనిపోయారు. మరి సారాంశం చూద్దాము. ఫస్ట్ పాయింట్ చూడండి. లోకగీత్ దేశ్ కే గాంవోం ఔర్ దేహాతోం మే హై అంటే గ్రామాలు పల్లెల్లో మనకి లోకగీత్ కనిపిస్తూ ఉంటాయి. అంటే లోకగీత్ అంటే జనాలు పాడేటటువంటి పాటం విన్నాం కదా. లోకగీత్ అనే ఈ పాటలు, ఈ జానపద గేయాలు మనకు ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి? ఎక్కువగా గ్రామాలలో, అలాగే దేహాత్వం అంటే పల్లెల్లో, గ్రామాలు పల్లెల్లో వీటిల్లో మనకి లోకగీత్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అక్కడ ఎక్కువగా వీటిని పాడుతూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ చూడండి. లోకగీత్ శాస్త్రీయ సంగీత సే భిన్న హై. ఈ లోకగీత్ అనేవి, ఈ జానపద గేయాలు అనేవి శాస్త్రీయ సంగీతం కంటే భిన్నంగా ఉంటుంది. అంటే దానిలాగా ఒక పద్ధతిగా లేకుండా దానికి వేరుగా భిన్నంగా ఉంటుంది. మళ్ళీ రెండో పాయింట్ పలకండి నాతోటి. లోకగీత్ శాస్త్రీయ సంగీత సే భిన్న హై. థర్డ్ పాయింట్ లోకగీత్ సీధే జనతాకే సంగీత్ హై. ఈ జానపద గేయాలు అనేవి జనతాకే సంగీత్ హై అంటే జనాలు పాడేటటువంటి, అంటే వాళ్ళే రచన అంటే రచనలాగా రాయకుండా వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి పాటలు మనం పాటలో చెప్పుకున్నాం కదా. సీధే జనతాకే సంగీత్ హై ఇవి ప్రజలు పాడుకునేటటువంటి పాటలు. ఓకేనా. థర్డ్ పాయింట్ మళ్ళీ ఒకసారి చూడండి. లోకగీత్ సీధే జనతాకే సంగీత్ హై. అన్నీ కూడా చిన్న చిన్న పదాలతో, సరళమైన పదాలతో వాక్యాలు రాయడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ ఫస్ట్ 3 పాయింట్లు చూడండి. లోకగీత్ దేశ్ కే గాంవోం ఔర్ దేహాతోం మే హై. లోకగీత్ శాస్త్రీయ సంగీత సే భిన్న హై. లోకగీత్ సీధే జనతాకే సంగీత హై. ఈ 3 పాయింట్స్లోకి ఎవరికి డౌట్ లేవు కదమ్మా. నెక్స్ట్ చూడండి. ఫోర్త్ పాయింట్ చూడండి. त्योहारों और विशेष अवसरों पर गाए जाते हैं. నాతో పాటు ఒకసారి పలకండి. त्योहारों और विशेष अवसरों पर गाए जाते हैं. మరి త్యోహారం అంటే పండగలప్పుడు. ఈ పాటలు ఎప్పుడు పాడుకుంటారు జనరల్గా అంటే పండగలప్పుడు. అలాగే విశేష అవసరం పర్ అంటే ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఈ పాటలు పాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ 5th పాయింట్ చూడండి. బినా వాద్య యంత్రకే గాయే జాతే హై
మామూలుగా మనం పాటలు పాడాలంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి పాటలు పాడుతూ ఉంటాం. కానీ ఈ జానపద గేయాలు పాడాలంటే ఎలాంటి వాద్యయంత్రాలు లేకుండానే మనం ఈ పాటలు పాడేస్తూ ఉంటారు. చూడండి, ఒకవేళ ఈ వాద్యయంత్రాలు కాదు కానీ వాళ్ళు ఎలాంటి వస్తువులు ఉపయోగిస్తారో కింద లైన్లో రాశాను చూడండి. 6th పాయింట్ చూడండి, ఢోలక్, ఝాంజ్, కరతాళ్, బాసురి, ఇవన్నీ కూడా ఉపయోగించేటటువంటి వస్తువులు. ఆ పాటలు పాడేటప్పుడు తప్పెట్లలా కొడతా ఉంటారు కదమ్మా. ఢోలక్, ఝాంజ్, करताल, बांसुरी आदि की सहायता से विशेषकर स्त्रियां गाती है. విశేషకర్ అంటే ప్రత్యేకించి ఆడవాళ్ళు ఈ పాటలు పాడుతూ ఉంటారు. మనం పాఠంలో చెప్పుకున్నాం, వాళ్ళు మోగిస్తూ ఉంటారు. జెంట్స్ ఏమో ఇన్స్ట్రుమెంట్స్ తోటి మోగిస్తూ ఉంటే లేడీస్ ఎక్కువగా ఈ పాటలు గ్రూపులుగా చేరి పాటలు పాడుతూ ఉంటారు. మళ్ళీ ఒకసారి ఈ లైన్ చూడండి, పలకండి నాతో పాటు. ఢోలక్, ఝాంజ్, కరతాళ్, బాంసురి. ఈ పదాలు ఇంకొకసారి పలకండమ్మా. ఢోలక్, ఝాంజ్, కరతాళ్, బాంసురి. అంటే వీటి సహాయంతో, ఆదికి సహాయతాసే, వీటి సహాయంతో ప్రత్యేకించి ఆడవాళ్ళు పాడుతూ ఉంటారు. 7th పాయింట్, బడే బడే దళోं में गाए और नाचे जाते हैं. బడే బడే దళోं में అంటే ఏంటమ్మా, గ్రూప్స్ అనమాట. అంటే సింగిల్గా ఇండివిజువల్గా పాడకుండా గ్రూప్స్గా చేరి ఇక పాటలు పాడుతూ ఉంటారనమాట. చూడండి, పాటలు పాడటమే కాదంట, ఇంకా ఏం చేస్తారు, నాచే జాతే అంటే పాటలు పాడుతూ డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ చూడండి, లోక గీతోంకే కై ప్రకార్ హై. మరి జానపద గేయాలు అనేక రకాలు ఉన్నాయట. ఆ పాయింట్ తర్వాత 9th పాయింట్ చూడండి, పహాడ్ ప్రాంతోంకే గీతోంకో. అంటే పహాడ్ అంటే కొండ ప్రాంతాల్లో పాడేటటువంటి పాటలని పహాడీ అంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, పహాడీ కహతే హై. ఇంకొకసారి చూడండి, పహాడ్ ప్రాంతోంకే గీతోంకో, అక్కడ పాడే వాళ్ళని, ఆ పాడే పాటల్ని పహాడీ అని అంటారు. నెక్స్ట్, మరి చాలా రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అవి ఏ రకాలో మనం కింద ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఇక్కడ టేబుల్ లాగా ఇవ్వడం జరిగింది చూడండి. లోక్ గీత్ కా నామ్ అంటే ఆ పాటల పేర్లు, వాటిని ఏ పేర్లతో పిలుస్తారు. ప్రాంత్ అంటే ఏ ప్రాంతంలో ఆ పాటలు పాడతారు, ఆ పాటల పేర్లు, ఆ పాటలు పాడేటటువంటి ప్లేసెస్ అనమాట. ఆ ప్రాంతం పేర్లు ఇట్లా విడివిడిగా పాయింట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి నాతో పాటు చక్కగా చదవండి. ఫస్ట్ చూడండి, గోండ్ ఖాండ్. చూడండి, రెండు కలిపి చదవాలా, గోండ్ ఖాండ్. అలాగే ఇంకొకటి భీల్ సంతాల్, గోండ్ ఖాండ్, భీల్ సంతాల్. ఇవి ఎక్కడ పాడతారమ్మా, మధ్యప్రదేశ్లో దక్కన్ ఛోటా నాగపూర్. మధ్యప్రదేశ్ దక్కన్ ఛోటా నాగపూర్. అంటే ఈ ప్లేసుల్లో ఈ పాటలు పాడతారు. మీరు కూడా ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇట్లాగే పాయింట్ వైజ్గా రాయండి. మళ్ళీ ఒకసారి ఫస్ట్ చూడండి, గోండ్ ఖాండ్, భీల్ సంతాల్, మధ్యప్రదేశ్ దక్కన్ ఛోటా నాగపూర్. సెకండ్ చూడండి, చైతా, కజరి, బారహమాసా, సావన్. ఈ 4 రకాల పాటలు ఎక్కడ పాడతారమ్మా, మిర్జాపూర్, బనారస్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాలలో పాడతారు. థర్డ్ వన్ చూడండి, బావుల్ బతియాలి. బావుల్ బతియాలి ఎక్కడ పాడతారు, బంగాల్. నెక్స్ట్ 4th, మహియా. ఇది చాలా ఇంపార్టెంట్. మహియా, హీరా రాంఝా, సోహని మహివాల్. మళ్ళీ చూడండమ్మా, మహియా, హీర్ రాంఝా, సోహని మహివాల్ ఎక్కడ పాడతారమ్మా, పంజాబ్లో పాడతారు ఈ పాటలు. నెక్స్ట్ 5th వన్, ఢోలా మారు. ఢోలా మారు ఎక్కడ పాడతారు, రాజస్థానీ. నెక్స్ట్ బిదేసియా. బిదేసియా అనేటటువంటి చాలా ప్రసిద్ధి చెందినటువంటి పాటలు. చూడండి, అది ఎక్కడ పాడతారమ్మా, భోజ్పురిలో పాడతారు. నెక్స్ట్ ఆల్హా. ఆల్హా అనేది బుందేల్ఖండ్ అనే ప్రాంతంలో పాడతారు. నెక్స్ట్ గరబా. గరబా అనేది గుజరాత్లో పాడతారు. నెక్స్ట్ చూడండి అమ్మా, రసియా. రసియా అనేటటువంటి పాటలు ఎక్కడ పాడతారు, బ్రజ్. బ్రజ్ అనే ప్రదేశంలో ఈ పాటలు పాడతారు. అట్లాగే ఇట్లా 9 రకాలు ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం మీకు గుర్తున్నంత వరకు ఎగ్జామ్లో ఖచ్చితంగా రాయండి. 1, 2 రాయకపోయినా పర్లేదు, దాదాపుగా అన్నీ
రాయండి. నెక్స్ట్ 10th పాయింట్ చూడండి. లోకగీత్ కే రాగ్ అంటే లోకగీతాలు అంటే ఈ పాటలు ఏ రాగంలో పాడతారు అనేది ఇచ్చారు. ఇవి రాగాల పేర్లు. చూడండి ఆ పేర్లు ఒకసారి చదువుదాము. పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరట్. ఇంకొకసారి లోకగీత్ కే రాగ్ పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరట్. మరి సారాంశం అంతా రాసిన తర్వాత మనం విశేషత రాయాలి కదమ్మా. ఇట్లా సైడ్ హెడింగ్ విశేషత అని పెట్టి రాయండి. ఇస్ నిబంధమే, ఈ నిబంధలో మనకి లోకగీత్ అనే పాఠమే అసలు నిబంధ అంటే నిబంధ రూపంలో ఒక జనరల్ ఎస్సే రూపంలో మనకి పాఠం ఇచ్చారు. ఈ నిబంధలో వివిధ ప్రకారకే రకరకాల లోకగీతోంకే బారేమే జానపద గేయాల గురించి బతాయా గయా చెప్పడం జరిగింది. మనం రాసాం కదా, ఇక్కడ మొత్తం రాసాం కదా, ఆ లోకగీత గురించి రాసాం కదా. వాటి యొక్క విశేషతలు అంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవి ఎట్లా అనేది పైన మనం సారాంశం రూపంలో రాసాము. వాటి పేర్లు అవి ఎక్కడ పాడతారో ఇక్కడ రాసాం. ఈ విధంగా సారాంశము సరళమైన పదాలతో చక్కగా రాస్తే మంచి మార్కులు వస్తాయి.